భుజం నొప్పిగా ఉంటే మనం ఏ పని చేసుకోలేం. ఇక భుజం పట్టేసి పూర్తిగా బిగుసుకుపోతే మన కదలికలన్నీ కట్టుబడిపోతాయి. నిత్య జీవితమే దుర్భరంగా మారిపోతుంది. మనలో కొంతమందికి చాలా తరచుగా భుజం బిగుసుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఫ్రోజన్ షోల్డర్గా పిలుస్తారు. తరచుగా భుజం బిగుసుకుపోతూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. పరీక్షల సాయంతో మూల కారణాన్ని తెలుసుకుంటే ఫ్రోజన్ షోల్డర్కి తేలికగా చికిత్స చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. భుజం బిగుసుకుపోవటానికి కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కీళ్లన్నింటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయటం నుంచి కీలు పక్కకు జరిగిపోవటం వంటి భుజం కీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. 40 ఏళ్లు దాటిన వాళ్లలో భుజం నొప్పికి సాధారణంగా కారణమయ్యేది ఫ్రోజన్ షోల్డర్. భుజం కీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలియదు కానీ సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రపోనివ్వనంత ఎక్కువ నొప్పి కలుగుతుంది. భుజం పట్టేసినట్టుగా ఉంటుంది. పెరియాథరైటిస్ షోల్డర్ లేదా గూడు బిగుసిపోయే వ్యాధి అంటే మన షోల్డర్ లేదా గూడు జాయింట్ చుట్టూ ఉన్న పొర, దాన్నే క్యాప్సూల్ అని మనం అంటాము. సో అది కొన్ని కారణాల వల్ల టైట్గా అయిపోయి బిగుసుకుపోతే కనుక మాత్రం ఈ షోల్డర్ యొక్క లేదా గూడు యొక్క కదలికలు ఇబ్బందికరంగా ఉండడం, షోల్డర్లో నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది రావడానికి ముఖ్య కారణం వచ్చేసి 2 కారణాలు. దాంట్లో టైప్ 1 వచ్చేసి దాన్ని ఇడియోపతిక్ అంటాం. దానికి పెద్ద కారణం ఏదో మనకు తెలియదు. ఇది షుగర్ ఉన్న వాళ్ళల్లో ప్రత్యేకంగా ఇది కామన్గా వస్తూ ఉంటుంది. షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళలో కూడా ఇది మనం తరచుగా చూస్తూ ఉంటాము. కొంతమందికి షుగర్ ఉందని కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకు కూడా షోల్డర్ పెయిన్, సివియర్ పెయిన్తో వచ్చిన వాళ్ళకి మనం షుగర్ టెస్ట్ చేస్తే చాలాసార్లు వాళ్ళకి షుగర్ ఉన్నదని మనకి వాళ్ళ బ్లడ్ టెస్ట్ ద్వారా బయటపడతా ఉంటుంది. అదే రెండో రకం వచ్చేసి సెకండరీ ఫ్రోజన్ షోల్డర్. సో ఈ సెకండరీ టైప్ అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా షోల్డర్కి దెబ్బ తగిలినా, దాని ద్వారా చికిత్స తీసుకోపోయినా, అలానే భుజం కదల్చకుండా ఉండడం ద్వారా కూడా ఆ షోల్డర్ చుట్టూ ఉన్న పొర కూడా టైట్గా అయిపోయి వారి పెరియాథరైటిస్ షోల్డర్ నుంచి బాధపడతా ఉంటారు. ఇంకో ముఖ్య కారణం షోల్డర్ చుట్టూ ఉన్న ఏదన్నా ఎముకలు విరిగినా కూడా సిమెంట్ కట్ వేసి, సిమెంట్ కట్టు తీసిన తర్వాత కూడా షోల్డర్ స్టిఫ్ అయిపోయిన తర్వాత కూడా ఈ షోల్డర్ జాయింట్ లేదా ఎడెసివ్ క్యాప్సులైటిస్ అనే ప్రాబ్లం నుంచి వీరు బాధపడతా ఉంటారు. భుజం కీలు కూడా మోకాలి తుంటి కీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతి గిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతిలాగా ఉన్న ఎముక ముందు భాగం అమరి ఉంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటు ఇటు కదిలించటానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటినే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా అది పక్కకి కదిలిపోకుండా స్థిరంగా ఉండటానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. భుజం కండరాలను ఆనుకుని అక్రోమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణంలో వేటికి సమస్య కలిగినా భుజం నొప్పి మొదలవుతుంది. భుజం కీలులోని కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు, భుజం కఫ్ ప్రాంతంలో చీలిక వచ్చినప్పుడు, భుజం ఎముకల్లో ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, అనుకోకుండా భుజానికి దెబ్బలు తగిలినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో భుజంలో నొప్పి మొదలవుతూ ఉంటుంది. భుజం కదలికలు కష్టమైపోతాయి. చేతిని పైకి ఎత్తలేకపోతుంటారు. చేతిలో వస్తువులను పట్టుకోవటానికి, రాయటానికి సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. పెరియాథరైటిస్ షోల్డర్ ఉందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, సో మెయిన్గా క్లినికల్ సిమ్టమ్స్ వచ్చేసి వారికి ముఖ్య లక్షణాలు, పేషెంట్కి భుజం నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. చెయ్యి కదలికలు అనేది ఫ్రీగా ఉండవు. వారు బట్టలు వేసుకోవడానికి, గుండీలు పెట్టుకోవడానికి, జుట్టు దూకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేడీస్ కూడా వారు బట్టలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీపు తోముకోవడానికి కూడా చాలా చెయ్యి వెనక్కి వెళ్ళదు, దానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రులు విపరీతమైన నొప్పి ఉంటుంది, భుజం నుంచి మోచేతి వరకు లాగుతూ ఉంటుంది. సో ఇవి 3 స్టేజీల్లో మనకి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మనకి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇది ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే 18 నెలల్లో ఆటోమేటిక్గా నొప్పి అనేది తగ్గిపోతుంది. కానీ స్టిఫ్నెస్ లేదా మూమెంట్ కదలికలు అనేది తగ్గిపోయే ఉంటుంది.
సో ఇది అవాయిడ్ చేయడానికి మనం డాక్టర్ మీరు సంప్రదించిన తర్వాత తగు చికిత్స తీసుకుంటే మాత్రం ఈ 3rd స్టేజ్ వరకు వెళ్లకుండా మనం నివారించవచ్చు. ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి 3 నెలల నుంచి 4 నెలలు ఉంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది ఈ భుజం చుట్టూ. కొన్నిసార్లు ఎంత బాధపడతారు అంటే కళ్ళంటే నీళ్ళు వచ్చినా సరే వారు చికిత్స తీసుకోకుండా వారు ఇబ్బంది పడతానే ఉంటారు. సెకండ్ ఫేజ్కి వస్తూ ఉంటారు. అదే 9వ నెలకి పీక్ స్టేజ్లో వచ్చేసరికి నిద్రలేని రాత్రులు కూడా గడుపుతూ ఉంటారు. అసలు బిగుసుపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే 18వ నెల వచ్చేసరికి పెయిన్ తగ్గినా సరే స్టిఫ్నెస్ అంటే చెయ్యి ఒక 30 డిగ్రీలు 40 డిగ్రీలు కూడా ముందుకి లేదా వెనక్కి లేపలేకపోవడం జరుగుతుంది. సో ఈ 3 స్టేజ్ అయిపోయిన తర్వాత నొప్పి తగ్గినా వీళ్ళకి స్టిఫ్నెస్ ఉండిపోతుంది కాబట్టి వీరి రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోయి చాలా ఇబ్బంది సఫర్ అవుతూ ఉంటారు. ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో భుజం బిగుసుకుపోవటం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావటం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. 60 ఏళ్లు పైబడిన 10 మందిలో ఒకరిద్దరికి ఈ సమస్య ఉంటుంది. భుజం బిగుసుకుపోవటం అనేది ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మధుమేహంలో కణజాలం త్వరగా క్షీణించిపోతూ ఉంటుంది. కీలు చుట్టూ ఉండే పొర కూడా వేగంగా కుంచుకుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చికిత్స కొంచెం కష్టంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఎక్స్రే, ఎంఆర్ఐ లాంటి పరీక్షల సాయంతో భుజం నొప్పి తీవ్రతను అంచనా వేసి చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా బిగిసిన భుజానికి ఫిజియోథెరపీతో మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు డాక్టర్లు. దీనికి ముఖ్యమైన ట్రీట్మెంట్ వచ్చేసి ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే ముందు ఏం చేస్తారంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ థెరపీ అనేది, ఎలక్ట్రోథెరపీ అనేది నొప్పి తగ్గడానికి పెడతారు. దాంతోపాటు ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కార్డ్మ్యాన్ వీల్ ఎక్సర్సైజెస్. అంటే గోడ చుట్టూ ఒక చక్రంలాగా ఉండి ఆ చక్రాన్ని తిప్పమంటారు. సో 360 డిగ్రీస్ ఆ భుజంతో ఆ చక్రం తిప్పడం వల్ల కూడా ఈ పొర అనేది వదులవడం జరుగుతుంది. ఇంకా ఎక్సర్సైజ్ వచ్చేసి క్యాప్సులర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేది, స్వింగింగ్ ఎక్సర్సైజెస్, షోల్డర్ మూమెంట్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా ఈ షోల్డర్ చుట్టూ ఉన్న పొర టైట్ అయిన పొర కాస్త లూజ్ అవుతుంది. ఒకవేళ అప్పటికీ తగ్గట్లేదు అంటే కనుక భుజంలోకి 2 రకాల ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి రకం ఇంజెక్షన్ వచ్చేసి ఆ పొర ఏదైతే టైట్ అయిందో అది వదులవ్వడానికి లేదా గ్యాప్ పెరగడానికి డిస్టిల్ వాటర్ లేదా నార్మల్ సలైన్ని హై డోస్లో ఎక్కించడం జరుగుతుంది. రెండో రకం వచ్చేసి స్టిరాయిడ్ ఇంజెక్షన్. సో ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా భుజంలో ఉన్న ఏదైతే ఎదేషన్స్ అంటే ఏదైతే స్టిఫ్ అయిన భాగాలు ఉన్నాయో అవి ఫ్రీ అవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రీ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 3కి వెళ్ళారు, మూమెంట్ అయినా ఫ్రీ అవ్వలేదు అయితే కనుక మాత్రం 2 రకాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పూర్వకాలంలో అయితే మ్యానిపులేషన్ అంటే మత్తి ఇచ్చి భుజాన్ని బలవంతంగా లాగి సెట్ చేయడం జరిగేది. సో ఇప్పుడు ఏంటంటే అత్యాధునికమైన కీ హోల్ సర్జరీ అంటే భుజంలోకి కెమెరా వేసి ఆ కెమెరాలో ఎక్కడైతే పొర టైట్ ఉందో మనం కళ్ళతో చూసి ఆ పొరని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా షోల్డర్ మూమెంట్స్ అనేది ఫ్రీ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కేవలం 2-3 కుట్లతో ఈ ఆపరేషన్ అయిపోతుంది. సో దాని తర్వాత కూడా పేషెంట్స్ ఫిజియోథెరపీ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా వీటన్నిటితో పాటు షుగర్ అనేది కంపల్సరీ కంట్రోల్లో ఉంచుకోవాలి. భుజానికి సంబంధించి వచ్చే సమస్యలన్నిటికీ విశ్రాంతి తొలి చికిత్స. అంటే నొప్పి వచ్చిన భుజానికి విశ్రాంతినివ్వటం. దీనివల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తటం చేయకూడదు. భుజం చుట్టూ ఉన్న కండరాలు, టెండ్లాకు సంబంధించి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భుజం నొప్పి తగ్గటానికి నొప్పి నివారణి మాత్రల్ని అతిగా వాడకూడదు. కొన్నిసార్లు నొప్పి తగ్గించడానికి భుజం కీలులోకి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థోస్కోపిక్ సర్జరీ కూడా అవసరమవుతుంది. ఆర్థరైటిస్ మూలంగా కీలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు ఒక్కోసారి కృత్రిమ కీలును కూడా అమర్చాల్సి ఉంటుంది.